ఈరోజు మేము ఉల్మ్ సిటీలో జరుగుతున్న ఒక ఈవెంట్కి వచ్చాం. ఇప్పుడు టైం నైట్ 8:30 అయ్యింది. కానీ చూస్తే మీకు అలా అనిపిస్తుందా, ఏదో ఈవినింగ్ 3-4 అయినట్లేదు. ఏ స్ట్రీట్ చూసినా జనమే. మామూలుగానే సాటర్డే అంటే రెస్టారెంట్స్ దగ్గర స్ట్రీట్స్లో కొంచెం క్రౌడ్ ఉంటుంది. కానీ ఇవాళ ఈవెంట్ ఉండటంతో ఇంకా ఎక్కువగా ఉన్నారు. నేను 1 అవర్ ముందెళ్తే చాలనుకున్నా. కానీ మా ఆయన అప్పటికి చెప్తూనే ఉన్నారు, ఇంకా ముందెళ్దాం లేదంటే ప్లేస్ దొరకదని. జనం ఉంటారనుకున్నాను కానీ మరీ ఇంత జనం ఉంటారని నాకైనా ఎలా తెలుస్తుంది? మీరే చెప్పండి. వామ్మో! ఫైనలీ ప్లేస్ దొరికిందని మ్యాట్ వేసుకుని బ్యాగ్ అవి పెట్టి ఇంకా చిల్ అవుదామని కూర్చుంటే అది స్లో పోనటంతో కూర్చోంగానే జర్రమని జారాను. కొంచెం ఉంటే ముందున్న గ్యాంగ్ మధ్యలో డైరెక్ట్గా జాయిన్ అయిపోయేదాన్ని. మనకెందుకు ఇండియాలో ఇలాంటి అవుట్డోర్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయరు? మనకి చాలా లేక్స్ అండ్ రివర్స్ ఉన్నాయి, కానీ అవి ఎంత నీట్గా ఉంటాయో మనకు తెలిసిందే. సో మనం కూడా వాటిని నీట్గా మెయింటైన్ చేస్తే ఇలాంటి అవుట్డోర్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఫైర్ వర్క్స్ అయ్యాక మెల్లగా ఒక్కొక్కరు స్టార్ట్ అవుతూ ఉన్నారు. మాకు ఇంకో 30 మినిట్స్లో ట్రైన్ ఉంది. సో ఒక 15 మినిట్స్ వరకు ఉండి ఇంకా మేము కూడా బయలుదేరాం. ఇంకా చాలామంది అక్కడే కూర్చుని ఉన్నారు, కానీ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో మళ్ళీ ట్రైన్ మిస్ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు మాకు ట్రైన్ లేదని మేము స్టార్ట్ అయిపోయాం. నేను స్టార్టింగ్లో ఇంత జనమా అన్నాను కదా, ఇప్పుడు మీరే చూడండి ఎంతమంది వచ్చారు. కానీ ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ గొడవలు కానీ మేజర్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ లేకుండా ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓవరాల్గా ఫైర్ వర్క్స్ మా ముందు వేయలేదన్న ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప మేము ఈవెంట్ చాలా ఎంజాయ్ చేసాం. ఎస్పెషలీ నాకు నచ్చింది మేమిద్దరం కలిసి రివర్ పక్కన కూర్చొని ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.